వేదిక మీద ప్రసంగం చేయడం అన్నది నాకు ఇదే ప్రథమం. ఇక పూర్వం నేను యానాం పట్టణంలో సుందరకాండ ప్రవచనం చేసిన అది నాకు ఆత్మీయులైనటువంటి ఒకరి గృహంలో జరిగింది తప్ప ఇలా అందరికీ ఉపయుక్తమైన రీతిలో ఒక వేదిక మీద ప్రసంగం చేయడం ఇదే ప్రథమం. ఇవాళ ఆదిశంకరాచార్య కృతమైనటువంటి శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం గురించి 7 రోజుల పాటు మాట్లాడుకోవాలి అని పెద్దలు సంకల్పం చేసి ఉన్నారు. శంకర భగవత్పాదులు కారణజన్ములు. వారు సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించారు. అందుకే ఒక్క శంకరాచార్య స్వామి వారి జీవితంలో మాత్రమే ఒక విచిత్రం. సన్యాసాశ్రమ స్వీకారమునకు పూర్వము తల్లిదండ్రులుంచిన పేరు ఏదుంటుందో అది సన్యాసాశ్రమ స్వీకారం చేసి గురువుగారి దగ్గర ప్రణవోపదేశం పొందిన తరువాత ఉండదు. దీక్షానామముగా వేరొక నామం ఉంటుంది. కానీ ఒక్క శంకర భగవత్పాదుల విషయంలో మాత్రం సన్యాసాశ్రమ స్వీకారమునకు పూర్వము తల్లిదండ్రులుంచిన పేరు శంకర. సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత వారి గురువుగారైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారు ఉంచినటువంటి పేరు కూడా శంకర. ఎందుకని వారికి దీక్షానామము మారలేదు అంటే ఒక్కటే కారణం. కైలాసమునందు ఉండేటటువంటి శంకరుడు ఎవరున్నాడో ఆయనే భూలోకంలో కలియుగంలో శంకర భగవత్పాదుల రూపంలో అవతరించారు. నమః కపర్దినీచ వ్యుక్తకేశాయచ అని. జటాజూటంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు వ్యుక్తకేశుడై అంటే ముండిత శిరస్కుడై, శిరస్సు మీద ఏమీ వెంట్రుకలు లేకుండా గుండుతో కూడుకున్నటువంటి వాడై, బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఈ భూమి మీద నడయాడాడు. ఎందుచేత ఆయనకి అవసరం వచ్చింది అంటే చేతిలో ఒక ఆయుధాన్ని పట్టుకుని ధర్మ వ్యతిరేకమైనటువంటి వాళ్ళని చంపడానికి అవకాశమైనటువంటి స్థితి కాదు కలియుగ ప్రారంభం. ఎందుచేత అంటే మహాభారత యుద్ధం జరిగిన రోజులలో కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను ధర్మాన్ని పాడు చేసేటటువంటి వాళ్ళని మట్టు పెట్టడానికి, ధర్మాన్ని మళ్ళీ సువ్యవస్థితం చెయ్యడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాను. కానీ ధర్మ వ్యతిరేకులైన వారందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే కలియుగంలో అసలు మనుష్యుడు అన్నవాడు మిగలడం. కలి యొక్క ఉద్ధతి అటువంటిది. కాబట్టి ఇప్పుడు చేతిలో ఒక అస్త్రాన్ని పట్టుకుని లేకపోతే ఒక శస్త్రాన్ని పట్టుకుని ఎవరు ధర్మ వ్యతిరేకులుగా ఉన్నారో వాళ్ళందరినీ చంపేయడం తేలిక మార్గం కాదు, అది అనుసరణీయము కాదు. మనసులను ఆవహించి ఉన్నటువంటి కలిని తొలగగొట్టాలి, అందరినీ ధర్మ మార్గంలో నడిపించాలి. అందుకే ఈసారి కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞకి కొనసాగింపుగా పరమశివుడు కైలాసంలో ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఈ భూమండలం మీద అవతరించాడు. అవతరించి భారతదేశం నలుచెరగుల పాదచారి 3 పర్యాయములు పర్యటించారు. కేవలం 32 సంవత్సరములు మాత్రమే వారు శరీరంతో ఉన్నప్పటికీ అవైదికమైనటువంటి వాదనలన్నిటినీ ఖండించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణాన్ని సువ్యవస్థితం చేశారు. అద్వైత మార్గము శంకరాచార్యుల వారు కొత్తగా కనిపెట్టినది కాదు. అద్వైత మార్గము వేదాంతర్గతమైనటువంటి పరమ సత్యం. వారి జీవితంలో వారు చేసినటువంటి ప్రబోధమంతా అదే. అద్వైతము వేదాంతర్గతమై ఉన్నది. వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. కేవలం ఏదో ఒక సిద్ధాంత ప్రచారం చేయడం వారి లక్ష్యం కాదు. అవైదికమైనటువంటి వాదనలన్నిటినీ ఖండించారు. మళ్ళీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టి షణ్మత స్థాపనాచార్యులై మనుష్యులు భక్తి మార్గంతో నడవడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ ఏర్పాటు చేశారు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో భగవంతుణ్ణి పట్టుకోవడానికి వీలైనటువంటి మార్గాన్ని చూపించారు. అందుకే యథార్థమునకు ఆదిశంకరాచార్యుల వారు లేకపోతే, ఆ అవతారం లేకపోతే సనాతన ధర్మమునకు మనుగడయే ప్రశ్నార్థకమై ఉండేది. అంతటి క్లిష్ట పరిస్థితులలో వచ్చినటువంటి అవతారం శంకరావతారం.
మహానుభావుడు వైదిక మార్గాన్ని మళ్లీ సువ్యవస్థితం చెయ్యడమే కాకుండా మళ్లీ అవైదికమైనటువంటి వాదనలు ఈ దేశంలోకి ప్రవేశించి వేద ప్రామాణ్యమును పాడు చెయ్యకూడదని 4 దిక్కులా 4 పీఠములను పెట్టి కాపుదలగా ఉంచారు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము. 4 పీఠముల నుంచి 4 వేదముల యొక్క ఆమ్నాయమును ఏర్పాటు చేసి అక్కడ పీఠాధిపతుల యొక్క పరంపర కొనసాగేటట్టుగా, ఆ పరంపరలో వచ్చేటటువంటి పీఠాధిపతుల యొక్క ధర్మ ప్రచారము చేత వేదము ప్రమాణముగా ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మమునకు ఏ విధమైన వైక్లభ్యమూ కలగకుండా అది కొనసాగింపు పొందేటట్టుగా చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి మహాపురుషులు, జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు. అటువంటి శంకరులు ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు. ప్రస్థానత్రయము అంటే భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు. ఈ 3టికి భాష్య గ్రంథాలను ఇచ్చారు. అంత పెద్దవాటికి భాష్య గ్రంథాలు చదువుకోలేరేమో అన్నవారి కోసం తరువాతి స్థాయిలో అందుకోవడానికి వీలుగా భగవత్ సంబంధమైనటువంటి భక్తి జ్ఞానములను ఏర్పాటు చేసుకుని వైరాగ్యమును పొందడానికి వీలుగా శివానందలహరి, సౌందర్యలహరి వంటి గ్రంథములను రచించి లోకానికి అందించారు. శంకరాచార్యుల వారు ఈ దేశానికి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే, అందరు దేవతల మీద వారు వివిధ వృత్తములలో స్తోత్రములను రచన చేశారు. కొన్ని భుజంగ స్తోత్రములు. వారు స్పృశించని దేవతా స్వరూపం లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, గణపతి, పార్వతీ పరమేశ్వరులు, శ్రీకృష్ణ పరమాత్మ, లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, మీనాక్షి, పంచరత్నాలు. వారు స్పృశించినటువంటి దైవం లేదు. అందరు దైవాల మీద వారు స్తోత్రాలు ఇచ్చారు. స్తోత్రాలు ఇవ్వడం ఒక ఎత్తైతే ఏ స్తోత్రంలోనూ కూడా వారు నేను చేస్తున్నాను ఈ స్తోత్రాన్ని అన్న భావన వచ్చేటట్టుగా వారు చెయ్యలేదు శ్లోకాలు. మీరు సంగీతంలో త్యాగరాజస్వామి వారి యొక్క కృతులను చూస్తే త్యాగరాజస్వామి కీర్తనలలో త్యాగరాజనుత అని ఉంటుంది, ముద్ర అంటారు దాన్ని. త్యాగరాజనుత అంటే అదో ముద్ర. అంటే ఇది త్యాగరాజస్వామి వారి కీర్తన. మీరు త్యాగరాజనుత అని కీర్తన చేస్తే త్యాగరాజు చేత పొగడబడినవాడా అని అర్థం వస్తుంది. శంకరాచార్యుల వారు జగద్గురువుగా ఈ దేశానికి చేసిన మహోపకారం ఏమిటంటే, ఎక్కడెక్కడ లోకానికి ప్రయోజనం కలగాలని వారు స్తోత్రాన్ని అందించారో అక్కడక్కడ వారు 2 మాటలను ప్రయోగించారు. నహ, మాం. సంస్కృతంలో ఈ 2 మాటలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి. మాం అంటే నన్ను, నహ మమ్ములను. ఎందుకు ఆ మాటలు వేశారంటే, అది శంకరాచార్య కృతమై శంకరాచార్యుల వారు ఆ స్తోత్రం వలన లబ్ధి పొందడం ఆయన యొక్క ఉద్దేశ్యం కాదు. రేపటి రోజున ఈ స్తోత్రాన్ని ఎవడు చదువుకుంటాడో వాడు భగవంతుడి ముందు కూర్చుని ఆ స్తోత్రం చదివితే, లేదా భగవంతుణ్ణి ధ్యానించి ఆ శ్లోకాన్ని చదివితే, మాం అన్నప్పుడు ఆరక్షణ వాడికి కలగాలి, నహ అన్నప్పుడు ఆరక్షణ వారికి కలగాలి. అందుకే వారు స్తోత్ర రచన చేసి ఫలితాన్ని మనకి కట్టబెట్టారు. ఇది ఒక తండ్రి కొడుకు కొరకు ఎలా ఏర్పాటు చేస్తాడో అలా మన కొరకు కాలంలో ఎన్ని సంవత్సరములు దాటిపోనివ్వండి, ఎన్ని దశాబ్దములు శతాబ్దములు గడిచిపోనివ్వండి, మళ్ళీ మనం సక్రమంగా దేవతలని ఆరాధన చెయ్యడంలో స్తోత్రాన్ని చెప్పగలమో చెప్పలేమోనని మన కొరకు శంకర భగవత్పాదులు అత్యద్భుతమైనటువంటి స్తోత్రములను అందించారు. ఆ స్తోత్రములకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏమా ప్రత్యేకత అంటే, ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయోజనాన్ని కల్పించేదిగా ఉంటుంది. జిజ్ఞాసులు ఉంటారు, అంటే అసలు భగవంతుడి గురించి తెలుసుకోవాలి, అసలు గురువు అంటే ఎవరు తెలుసుకోవాలి, తల్లి అంటే ఎవరు, తండ్రి అంటే ఎవరు, పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, లేకపోతే సాధన అన్న మాటకు అర్థం ఏమిటి, దైవము అని ఎవరిని పిలవాలి, ఇవి తెలుసుకోవాలి అనుకున్న జిజ్ఞాసుల కొరకు మనకు అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు. దాన్ని ప్రశ్నోత్తరమాలిక అంటారు. ప్రశ్న ఎవరో వెయ్యలేదు శంకరాచార్యుల వారిని. సాధకుని యొక్క స్థాయిలోకి ఆయన కిందకొచ్చి
అయోమయావస్థలో ఉన్నటువంటి సాధకుడు జిజ్ఞాసు అయి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి ప్రశ్నలు వేస్తాడో ఆ ప్రశ్నలు ఆయనే వేశారు. జగద్గురు స్థాయిలో కూర్చుని అయోమయావస్థకి గురి కావలసిన అవసరం లేకుండా చాలా తేలికైన మాటలతో లఘువైన సమాధానాలతో జవాబులు ఇచ్చారు. ఇచ్చి దానికి ఆయన ఇంకొక పేరు పెట్టలేదు. శంకరులు ఎప్పుడు ఎక్కడ ఏ పేరు పెట్టినా, ఏ పేరుతో పిలిచినా దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. శంకర వాంగ్మయమునందున్నటువంటి అద్భుతమని ఆయన దానికి ప్రశ్నోత్తర మాలిక అని పేరు పెట్టారు. మాలికకి ప్రయోజనం ఏమిటంటే ధరించడం. ధరించి వాసన చూసి పక్కన పెట్టినా ధరించి ఉన్నట్టే లెక్కలోకి వస్తుంది. నాకు ఇప్పుడు ఈ మాల పట్టుకొచ్చారు. ఈ మాల ప్రయోజనమేమి? నా మెడలో వేయడమే. నా మెడలో వేసిన తరువాత నేను వాసన చూసి పక్కన పెడితే అది ఇక నేను స్వీకరించినట్టే, నేను అనుభవించినట్టే ఆ మాలని. అది మెడలో వేయబడుతుంది కాబట్టి దానికి మాల అని పేరు. ఆయన అన్నారు ప్రశ్నోత్తర మాలిక అంటే ఇది నువ్వు చదివి వదిలిపెట్టేది కాదు, ఇది నీ మెడలో ఉండాలి. మెడలో అంటే కంఠమునకు తగులుతుంది, కంఠగతమై ఉండాలి. ఇది నీకు ఎప్పుడూ ధారణలో ఉండాలి. ధారణలో ఉంటే గురువెవరు? వెంటనే శంకరుడు ఏం చెప్పారో జ్ఞాపకం వస్తుంది. ఓ గురువు గారంటే ఇది. అమ్మ ఎవరు? వెంటనే గుర్తొస్తుంది. ఓ శంకరుడు ఇలా చెప్పారు. కాబట్టి దానికి ఆయన ప్రశ్నోత్తర మాలిక అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ ప్రశ్నోత్తర మాలిక రోజు చదువుకుంటే ఏమవుతుందండి అని అడిగారు అనుకోండి. ప్రశ్నోత్తర మాలిక రోజు చదువుకుని ప్రశ్నోత్తర మాలికకి వ్యాఖ్యానం వింటే జిజ్ఞాసుకి స్పష్టమైన అవగాహన కలుగుతుంది. అయోమయమంతా పోతుంది. ఎంత గొప్పగా పోతుందంటే అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు వాల్మీకి మహర్షి. వాయువు చేత కొట్టబడిన మేఘము చిదిరిపోయినట్టుగా అయోమయావస్థ అంతా పోయి స్పష్టమైన అవగాహన కలుగుతుంది. సాధకుల ప్రయోజనము కొరకు ప్రశ్నోత్తర మాలికనిచ్చారు వారు. అలాగే అద్వైతానుభూతి ఒక గ్రంథాన్ని ఇచ్చారు. అలాగే వారి శరీరాన్ని విడిచిపెట్టేసేటప్పుడు శిష్యులు వెళ్ళి అడిగారు, అయా మీరిచ్చిన వాంగ్మయం మహాసముద్రం, మీరు అవతార పరిసమాప్తి చేస్తున్నారు, ఇక ఆ తర్వాత శరీరంలో ఉండి పిలిస్తే పలకడానికి మీరు ఉండరు, కాబట్టి మాకు సమస్తమైనటువంటి వేదాంత సారాన్ని అనుష్ఠానంలో మేము గుర్తు పెట్టుకోవలసినవి, పాటించవలసినవి లఘువుగా చెప్పండి అంటే అప్పుడు వారు అవతార పరిసమాప్తి చేసే ముందు కొన్ని మాటలు చెప్పారు. వేదో నిత్యమధీయతాం తదుజితం కర్మ స్వనుష్ఠీయతాం. అవతారం దేనికి వచ్చిందో అవతార పరిసమాప్తి కాలమనందు ఆ మాటతో పూర్తి చేశారు. ఎందుచేత అంటే లోకంలో లౌకికంగా కూడా ఒక మర్యాద ఉంటుంది. చనిపోయే ముందు ఒక వ్యక్తి వాంగ్మూలం ఏదిస్తాడో అదే సత్యము అని. అవతార పరిసమాప్తి కాలమనందు కూడా శంకర భగవత్పాదులు తన అవతార ప్రయోజనాన్ని చెప్పారు. వేదో నిత్యమధీయతాం, వేదమును ప్రమాణముగా అంగీకరించు. తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, వేదం ఎలా చెప్పిందో అలా కర్మ చెయ్యి తప్ప వేదము చెప్పనిది నీ యొక్క స్వంత ఆలోచన తీసుకొచ్చి కర్మానుష్ఠానమునందు పెట్టవద్దు అని వారు లఘువైన సమాధానములతో శిష్యులకు సందేశం ఇచ్చారు. ఒక్కొక్క స్తోత్రము, ఒక్కొక్క గ్రంథము, ఒక్కొక్క ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహ భాషణము ఒక్కొక్క స్థాయిలోని వారి కొరకు ప్రత్యేకంగా నిర్దేశించారు. మోహాన్ని పోగొట్టడానికి మోహముద్గరము అని భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అంటూ ఇచ్చారు. అర్ధనారీశ్వర స్తోత్రము అని ప్రత్యేకంగా ఒక స్తోత్రాన్ని శంకర భగవత్పాదులు చేశారు. ఈ అర్ధనారీశ్వర స్తోత్రం ఎవరి కొరకు? యథార్థమునకు అర్ధనారీశ్వర స్తోత్రం ఎవరి కొరకు అంటే ఆశ్రమములను దృష్టిలో పెట్టుకుని మాట్లాడినప్పుడు గృహస్థాశ్రమమునందున్న వారి కొరకు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఇచ్చారు. బ్రహ్మచారిగా ఉన్నవాడికి అర్ధనారీశ్వర స్తోత్రం అంత గొప్ప ప్రయోజనకారి అని చెప్పడం కష్టం. అలాగే వానప్రస్థుకి, సన్యాసికి ఆ వైభవాన్ని కీర్తించడానికి, మనసులో పెట్టుకోవడానికి పనికొస్తుందేమో కానీ ఒక ప్రయోజనాన్ని వనకోక్షరంలో కేవలముగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి మాత్రం కరదీపికగా
గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చగలిగినటువంటి ఒక మణిగా శంకర భగవత్పాదులు బహూకరించినటువంటి అపూర్వమైనటువంటి స్తోత్రం అర్ధనారీశ్వర స్తోత్రం. ఈ అర్ధనారీశ్వర స్తోత్రము యొక్క ప్రయోజనం ఏమి అంటే, ఈ అర్ధనారీశ్వరుణ్ణి అసలు ఎప్పుడు ఉపాసన చెయ్యాలి ఈ స్వరూపాన్ని అంటే, దీన్ని ప్రధానంగా మనకు ఉపాసనలో ఎక్కడ కనపడుతుందంటే, అట్ల తద్ది అని చేస్తూ ఉంటారు ఆడపిల్లలు. అట్ల తద్ది చేసినప్పుడు ఈ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఉపాసన చేసి పూజ చెయ్యాలి అని నియమం. అలాగే వివాహ పూర్వము అట్ల తద్ది చేస్తారు కన్యకామణులు. దాని ప్రయోజనం ఏమిటి? మంచి భర్త రావడం. మంచి భర్త అన్న మాటకి ఏమిటి అర్థం? మంచి భర్త అంటే ఐశ్వర్యం ఉన్నవాడా, చదువుకున్నవాడా, అందంగా ఉన్నవాడా, భార్య చెప్పిన మాటని ఒప్పుకునేవాడా, లేకపోతే తాను భార్యకి దిశానిర్దేశము చేయగలిగినటువంటి వాడా, తన చిటికిన వేలు పట్టుకున్నందుకు ఉద్ధరించగలిగిన వాడా? ఎవరు మంచి భర్త రావడం అంటే? మంచి భర్త వచ్చుట అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే, అన్యోన్యతతో జీవనము సాగి దాంపత్యములకు ప్రయోజనములు ఏవి అని శాస్త్రము నిర్దేశించినదో ఆ ప్రయోజనములను సిద్ధింపచేయగలిగిన సమర్థుడైన పురుషుడు భర్తగా లభించ. ఎందుకంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం చే కార్యాకార్య వ్యవస్థితవు. శాస్త్రము ప్రమాణము తప్ప నేను చెప్తే ప్రమాణం కాదు, వేరొకరు చెప్తే ప్రమాణం కాదు. శాస్త్రాన్ని చెప్తే శాస్త్రం ఒక్కటే ప్రమాణం. శాస్త్రమును దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయమైన ప్రయోజనములు జీవితమునకు సిద్ధింపజేయగలిగినటువంటి సమర్థత కలిగిన పురుషుడెవరో వాడు భర్తగా రావాలి. అటువంటి భర్త ఉచ్చుట కొరకు అట్ల తద్దినాలు చేసేటటువంటి ఉపాసనలో ఉండేటటువంటి మూర్తి అర్ధనారీశ్వర స్వరూపమే. అలాగే వివాహానంతరము కూడా మళ్ళీ ఇదే నోము చేస్తారు, అదే అట్ల తద్ది నోము చేస్తారు. కొన్నాళ్ళు చేసి ఉద్యాపన చేస్తారు వివాహితులు కూడా. మరి వివాహమైపోయిన తర్వాత కూడా అట్ల తద్దికి ప్రయోజనం ఏమిటి? భర్తతో అన్యోన్యతయే, అన్యోన్యమైన దాంపత్యము కొరకే ఈ వ్రతాన్ని చేస్తారు. చేసి అప్పుడు కూడా అర్ధనారీశ్వర స్వరూపాన్ని స్తోత్రం చేస్తారు. అసలు యథార్థంగా మాట్లాడాలంటే శ్రీకాళహస్తి వంటి పరమపావనమైన క్షేత్రంలో, శ్రీశైల క్షేత్రంలో యథార్థమునకు ఉన్నటువంటి స్వరూపము అర్ధనారీశ్వర స్వరూపమే. అందుకే నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనానికి వెళ్ళారు. ఒకప్పుడు వెళ్ళి వారు ఒక మాట చెప్పారు. వారు ఒక్కసారి క్షేత్రం వంక చూస్తే ఆ క్షేత్ర వైభవాన్ని చెప్పగలిగేవారు. ఆయన అన్నారు, ఈ క్షేత్రము అప్రదక్షిణంతో కూడుకున్న క్షేత్రం. అందుకే రాజగోపురంలోంచి మీరు లోపలికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణంగా వెళ్ళరు. కుడి భుజం వైపుకి ఉండదు దేవాలయం, ఎడం భుజం వైపుకి దేవాలయం ఉండేటట్టుగా పాతాళ గణపతి దగ్గర నుంచి వెడతారు. అప్రదక్షిణంగా లోపలికి వెడుతున్నాము అంటే రాహుకేతు పూజలు ఫలించేటటువంటి క్షేత్రము ఈ క్షేత్రమే. అందుకే దాని వ్యవస్థయే అప్రదక్షిణంగా వెళ్ళేటట్టు ఉంది. ఇక్కడ స్థలవృక్షం మహాబిల్వం. ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో అర్ధనారీశ్వర స్వరూపము అధిష్టానమై ఉన్నది. ఎక్కడో ఉంది ఆ స్వరూపం అన్నారు. తర్వాత ఆ స్వరూపం సువర్ణముఖరీ నది యందు ప్రకాశించింది. అక్కడ తవ్వుతున్నప్పుడు ఇప్పటికీ అక్కడ దేవాలయం ఉంది. కాబట్టి శ్రీకాళహస్తి క్షేత్రమునందు అర్ధనారీశ్వర స్వరూపం, శ్రీశైల క్షేత్రమునందు కూడా జ్యోతిర్లింగం ఒక చోట, భ్రమరాంబాదేవి ఒక చోట ఉన్నప్పటికీ అది అర్ధనారీశ్వర స్వరూపంతోనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో సుప్రభాత పఠనం చేసి ప్రపత్తి చేసేటప్పుడు భ్రమరాంబ సహిత మల్లికార్జునుణ్ణి అర్ధనారీశ్వర స్వరూపంగానే స్తవం చేస్తారు. సోమోత్తంశ రామార్థభాగ శ్రీశైలాగ్రే కలసి వసతి విశ్వరక్షాధురీణ ఏణం పాణౌ సరసి తరుణోల్లాసమేణాంకఖండం పార్శ్వే వామే వపుషి తరుణీ ద్రక్షు కారుణ్యలీలాం భూతిం పాలే స్మితమభిముఖే గాంగమం భక్తపద్దే బిభ్రత్రేమ్నా భువనమఖిలం శ్రీగిరీశస్తపాయాత్.
శ్రీగిరీశస్తపాయాత్, ఓ శ్రీగిరి, ఈ శ్రీశైల క్షేత్రమునందుండేటటువంటి మల్లికార్జునుడా, నీ స్వరూపం ఏమిటో తెలుసా? ఏనం పాణౌ, జింక పిల్లని చేత్తో పట్టుకుంటాడు. ఏనం పాణౌ సరసి తరుణోల్లాసమేణాంక ఖండం పార్శ్వే మామే వపుషి తరుణి. వపుషి అంటే శరీరం. శరీరము యొక్క వామార్ధ భాగమునందు పార్వతీదేవిని ఎడమ భాగమునందు ఉంచుకున్నటువంటి ఓ పరమేశ్వరుడా, నీకు నమస్కారము. సోమోక్తం చ పరిషదామీశ జీవాతురీశ పాశచ్చేత్తాపదయుగజుషాం పుల్ల మల్లీ వికాస ధ్యేయో దేవ ప్రకటితవధూరూపవామస్మభాగ శ్రీశైలాగ్రే కలసి వసతి విశ్వరక్షాధురీణ అని ఇంకో శ్లోకం. ఓ విశ్వరక్షాధురీనుడైనటువంటి మల్లికార్జునుడా, నీ వామభాగమునందు అర్ధనారీశ్వరుడవై పార్వతీదేవి శోభిస్తోంది. ఈ రెండు క్షేత్రములు అర్ధనారీశ్వర స్వరూపములకు సంబంధించిన క్షేత్రములే. అటువంటి అర్ధనారీశ్వర స్తవాన్ని శంకర భగవత్పాదులు ప్రత్యేకంగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ కొరకే ఇచ్చారు. ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ కొరకు సన్యాసాశ్రమంలో ఉన్న శంకరాచార్యుల వారికి ఇవ్వవలసినంత అగత్యమేమి? వారు జగద్గురువులు. జగద్గురువులు కనుక వర్ణాశ్రమములు ప్రాణప్రదములై ఉంటాయి. ధర్మానుష్ఠానమునందు ఏది ప్రాతిపదిక అంటే వర్ణము ఆశ్రమము, ఈ రెండు ప్రాతిపదికలై ఉంటాయి ధర్మానికి. ధర్మము అంటే పట్టుకుని ఆచరించవలసినది. తెలియసేవా జనైరితి ధర్మం. తెలుసుకోవడం పూర్వాంగం, అనుష్ఠించడం ఉత్తరాంగం. తదనంతరం దాన్ని అనుష్ఠించాలి తెలుసుకుని. సంధ్యావందనం చెయ్యాలి. ఎవరు చెయ్యాలి సంధ్యావందనం? అప్పుడు వర్ణాశ్రమములు ఈ రెండు వస్తాయి. సన్యాసికి సంధ్యావందనం లేదు, గృహస్థుకి సంధ్యావందనం ఉంది, బ్రహ్మచారికి సంధ్యావందనం ఉంది. ఎవరు సంధ్యావందనం చేయడానికి అర్హత ఉన్నవాడు? ఎవరికి యజ్ఞోపవీతం ఉందో వాడు సంధ్యావందనం చెయ్యాలి. వాడు సంధ్యావందనం చెయ్యకుండా తిరగడానికి వీల్లేదు. ఏదైనా పక్కన పెట్టి సంధ్యావందనమే ముందు చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క వర్ణాశ్రమమును ఆధారంగా చేసుకుని ధర్మం వచ్చింది. ఇప్పుడు ఆ ధర్మాన్ని పట్టుకుని తరిస్తూ ఉంటాడు. గృహస్థాశ్రమము ధర్మమునకు అవమానము. గృహస్థాశ్రమము పరమపావనమైనటువంటి ఆశ్రమం. ఎందుకు అసలు గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము అని 4 కింద ఆశ్రమాలను విడగొట్టాలి? ఎందుకు అసలు విడగొట్టింది వేదం అంటే, అలా విడగొట్టడానికి ఒక కారణం ఉంది. కట్లు విప్పేశారని కాదు, ఎప్పుడూ కట్టు వేస్తూనే ఉంటారు. ఎప్పటికవసరమైన కట్టు అప్పుడు వేస్తూ, అప్పటికి అవసరము లేని కట్టు తీసేయడమే ఆశ్రమాన్ని మార్చడం. మీరు చూడండి, పట్టికెళ్లేవాడు మొట్టమొదట తాటితో గట్టిగా కడతాడు అనుకుంటాడు. మోకాలతో పెట్టి నొక్కి కట్టినప్పుడు చాలా గట్టిగా కట్టేశాను, ఈ పత్తి బెసకదనుకుంటాడు. ఇప్పుడు ఆ పట్టికెళ్ళి మిల్లోకి పట్టికెళ్ళి ఇచ్చినప్పుడు అది యంత్రాల మీద పెడుతుంది. ఒక యంత్రం ఇంకో యంత్రం మీద ఉన్న పత్తిని నొక్కుతుంది. ఇప్పటి వరకు తను కట్టిన కట్టు చాలా గట్టిగా ఉందనుకున్నవాడు తెల్లబోతాడు. ఎందుకంటే ఆ కట్టు వదిలైపోయి ఊడిపోతుంది తనంత తాను. దాన్ని ముడివిప్పరు. ఎంత గట్టిగా నొక్కేస్తుందంటే పత్తి దగ్గరైపోయి కట్టు వదిలైపోతుంది తనంత తాను. ఇప్పుడు వదిలైపోయిందని ఆ కట్టుని విక్కిరించడానికి కాదు యంత్రం నొక్కింది. ఇప్పుడు యంత్రం మళ్ళీ ఒక ఇనప రేకుని తీసుకుని మళ్ళీ గట్టిగా తను ముడేస్తుంది. ఇప్పుడు అది మనిషి వేసిన కట్టు కన్నా ఈ కట్టు గట్టిగా ఉంటుంది. ఎందుకు వేశారు కట్టు ఎందుకు మార్చారు? తను వేసిన కట్టు కదిలిపోయే కట్టు. ఈ కట్టు ఆ పత్తి చేరవలసిన స్థానాన్ని చేరే వరకు పనికిరాదు, యంత్రం కిందకి వెళ్లే వరకే పనికొస్తుంది. అక్కడ కట్టు మార్చారు. దాని వలన పత్తి ఎక్కడికి చేరాలో అక్కడికి ఎక్కడా మధ్యలో ముద్ద పడిపోకుండా వెళ్ళిపోయింది. అలాగే ఈ శరీరం అపురూపం, ఈ సాధనం అపురూపం. ఇది దొరకమంటే దొరికేది కాదు. మనుష్య శరీరం లభించడమే అదృష్టం. అందుకే 84 లక్షల జీవరాశులలో అత్యద్భుతమైన జన్మ ఏది అంటే మనుష్య జన్మయే. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయ. ఈ 3 దొరకమంటే దొరికేవి కావు అంటారు శంకరాచార్యుల వారి వివేక చూడామణిలో. ఎందువల్ల గొప్పదైంది అంటే దీనితో ధర్మానుష్ఠానము చేయవచ్చు. మిగిలినటువంటి శరీరములు ధర్మానుష్ఠానమునకు పనికిరావు. వాటికి ఉన్నది ఒకటే ధర్మం, జంతు ధర్మం. దీనికి ధర్మానుష్ఠానమునకి ఇది పనికొస్తుంది.
ఇది భగవన్నామమును చెప్పడానికి పనికొస్తుంది. మిగిలిన ఏ ఉపాధి కూడా ఇక భగవన్నామమును చెప్పడానికి పనికిరాదు. ఎన్ని లక్షల ప్రాణులు ఉండనివ్వండి, రామ 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 అనవే అన్నారనుకోండి, అది అనలేదు. దీనితో ఇది జర్జరీభూతమైపోయిన రామ 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 అని ఈ శరీరం అనగలదు. దీనికి ఒక్కదానికే స్వరపేటిక పెట్టి పరమేశ్వరుడు ఏదైనా ఉచ్చరించగలిగినటువంటి శక్తినిచ్చాడు. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే భగవంతుణ్ణి చేరుతాడు. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు. అటువంటి ఉత్కృష్టమైన మనుష్య జన్మలో మొట్టమొదటిది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యమునందు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు. ఇది జీవిత పర్యంతము పనికొచ్చేటటువంటి శాస్త్రమునకు ప్రాతిపదికగా గురువు గారి దగ్గర కూర్చుని శాస్త్రాన్ని అధ్యయనం చేసి ప్రతిరోజు సమిధాదానము అని అగ్నిహోత్రంలో సమిధ సమర్పణం చేస్తాడు. కొంతకాలం అయిపోయింది బ్రహ్మచర్యం. ఇప్పుడు శరీరము లోపల ఉన్నటువంటి మనసుకి ఒక లక్షణం ఉంటుంది. అది కాలమునందు శరీరమునందు పొటమరించేటటువంటి వికారం. ఋషులు అంత జాగ్రత్తగా దాన్ని లెక్క పెట్టారు. మీరు దాన్ని అంత పవిత్రంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. అణిచి పెడితే ప్రమాదం వస్తుంది కామాన్ని. ఒక వయసు దాటేటప్పటికీ శరీరమునందు కామము పొటమరిస్తుంది, మనసు కామభావన పొందుతుంది. ఇప్పుడు కామభావన పొందిన మనసుని మీరు బలవంతంగా నిగ్రహించారనుకోండి, కాలు కింద త్రాచుపావుని పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకడు త్రాచుపావుని కాలు కింద పెట్టుకున్నాడు, ఇప్పుడు అదేం చేయదు. కాబట్టి తల దగ్గర నొక్కి పెట్టి కూర్చున్నాడు. ఎంతసేపు భద్రంగా ఉంటాడు? కాలు అలా ఉన్నంతసేపే. పొరపాటున ఇలా అన్నాడో చనిపోయడం లెక్కే. కాలు కిందున్న త్రాచుపాము తాత్కాలికంగా తల ఉంచిన ఎప్పుడు కాలు తీస్తాడు కాటేద్దామని చూసినట్లే ఇంద్రియములు కాట్లు వేయడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థామనేక అంటాడు. ఇంద్రియములు బలిష్టములు, అవి కాట్లు వేస్తాయి. మనసు అంత తొందరగా లొంగదు. లోకములన్నీయున్ గెలిచినాడ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రు ఆపుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో భాగవతంలో. మనసుని ఇంద్రియాల్ని గెలవడం అంత తేలిక విషయం కాదు. కాబట్టి ఋషులు ఏం చేశారంటే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏర్పాటు చేశారు. కామమును ధర్మంతో ముడివేసేశారు. అందుకే వివాహం చేసినప్పుడు సంకల్పం ఏమి అంటే ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైన సంతానము కొరకు. నేను భార్యని స్వీకరించాననలో ధర్మపత్నిని స్వీకరించాడు. ఆమె పేరేమి? ధర్మపత్ని. ధర్మపత్ని సమేతస్య, ఆమె ధర్మమునకు ఆలంబనం. ఇప్పుడు కామము ఆమె యందు ప్రవర్తించింది. ఆమె యందు కామముంచుకున్న కారణానికి ధార్మికమైనటువంటి కట్టుబాటు వలన కామము ధర్మముతో ముడిపడితే ధర్మబద్ధమైన అర్థం వచ్చింది. ఏమిటా అర్థం? కొడుకు, కూతురు. కూతురు వచ్చింది, కన్యాదానం చేసి తరించావు. కొడుకు పుట్టాడు, పితృరుణం తీరిపోయింది. పితృరుణం తీరడానికి గృహస్థాశ్రమం ప్రాతిపదిక అయింది. 3 రుణములు ఉంటాయి. ఈ మూడు రుణములను తీర్చుకోవాలి అంటే ఒక రుణాన్ని బ్రహ్మచర్యాల్లో తీర్చుకోగలడు. 2 ప్రధానమైనటువంటి రుణములను గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే తప్ప తీర్చుకోవడం కుదరదు. నేనెప్పుడు చేశానండి అప్పు అంటారేమో. ఆ అప్పు మీరు ఎప్పుడు చేశారన్నది విడిచిపెట్టండి. మనుష్య జన్మ స్వీకరిస్తూనే పుడుతూనే 3 అప్పులతో పుడతాడు. 1 శాస్త్ర రుణము, 2 దైవ రుణము, 3వది పితృ రుణము. ఇందులో శాస్త్ర రుణము అంటే ఋషులు మన కొరకు శాస్త్రాన్నంతటినీ ఇచ్చారు చదువుకుని జీవితాన్ని బాగు చేసుకోమని. ఆ రామాయణం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాం. కనీసం నీ ఇంట్లో 6 కాండల రామాయణం లేకపోతే నీలో ఏదో పెద్ద తేడా ఉందని గుర్తు. నీ ఇంట్లో భాగవతం 12 స్కంధాలు లేకపోతే నీ జీవితంలో ఏదో పొరపాటు ఉందని గుర్తు. కనీసం గ్రంథాలు ఇంట్లో ఉండాలి, ఎప్పుడో ఒకప్పుడు చదువుతాం. అవి కూడా లేని ఇల్లు దారుణమైనవి. ఇన్ని లక్షలు ఇన్నిటికి ఖర్చు పెడుతున్నావు, రామాయణం 6 కాండలు నీ ఇంట లేవంటే ఏం చెప్పుకోవాలి? కాబట్టి శాస్త్రాన్ని చదవాలి, ఋషులు ఇచ్చిన శాస్త్రాన్ని చదివితే రుణం తీరిపోతుంది ఋషికి.
బ్రహ్మచర్యంలో శాస్త్రం చదువుకున్నాడు, రుణం తీరింది. కానీ పితృ రుణం, తండ్రికి రుణపడ్డాడు. ఏమిటి రుణం? తండ్రి నీకు శరీరం ఇచ్చినట్లే నువ్వు కూడా సంతానాన్ని కనాలి. సంతానాన్ని కంటే తప్ప నువ్వు రుణ విముక్తుడవు కావు. రుకండు మహర్షి అంతటి వాడిని బ్రహ్మలోక ప్రవేశం చేయనివ్వలేదు. కాబట్టి సంతానాన్ని పొందాలి. సంతానాన్ని పొందడం అంటే ఎలా పడితే అలా సంతానాన్ని పొందడాన్ని శాస్త్రం అంగీకరించదు. ధర్మబద్ధమైన సంతానము కావాలి. ధర్మబద్ధమైన సంతానం అంటే వేరొకరి కన్య ధార్మికముగా నీకు కన్యాదానము చేయబడాలి. ఆమెతో కలిసి నువ్వు నీ కామాన్ని ధార్మికంగా ఆమె యందుండి అతిక్రమించని కారణం చేత నీవే ఆమె కడుపున మళ్ళీ పుడతావు. అందుకే ఆత్మావై పుత్రనామాసి, కొడుకు మళ్ళీ తండ్రిగా వస్తాడు, తండ్రి మళ్ళీ కొడుకుగా వస్తాడు. కాబట్టి ఆమె నిన్నే కంది తన కడుపున. ఇప్పుడు నీ కామము ధర్మము చేత ముడిపడి భక్తి యందు ప్రవేశపెట్టబడాలి. ఇప్పుడు కామము ధర్మము చేత ముడిపడితే పితృరుణం తీరిపోయింది, సంతానం కలిగారు కాబట్టి. ఇప్పుడు మూడవది, దేవతలకి మనం రుణపడి ఉంటాం. దేవతలకి రుణపడి ఉండడం అంటే దేవతలు వర్షం కురిపించారు, పంట పండింది, అన్నం తిన్నావు. దేవతలు భోగానికి అవసరమైనటువంటి వస్తువులను ఇచ్చారు, వాటిని పొందావు. భూమిలో ఉన్న ఇనుము తీసుకున్నావు, భూమిలో ఉన్న పెట్రోల్ తీసుకున్నావు, కారు చేసుకుని కారెక్కి తిరిగావు. ఇవి దేవతలు ఇచ్చారు భూమిలో పెట్టి. నువ్వు తయారు చేయలేదు పెట్రోల్, లోపల ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ నువ్వు దాన్ని పెట్రోల్ గా శుద్ధి చేశావు. ఇప్పుడు దేవతలకు రుణపడ్డావు. ఈ రుణపడినటువంటి రుణాన్ని తీర్చుకోవాలి అంటే యజ్ఞమో యాగమో చేసి నువ్వు హవిస్సు అగ్నిహోత్రుడి యొక్క ముఖంగా దేవతలకి సమర్పణం చెయ్యాలి. ఇప్పుడు యజ్ఞము కానీ యాగము కానీ చెయ్యాలి అంటే అధికారం ఏమి? ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉండాలి. ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం ఎవరిది అంటే భార్య బ్రతికున్నవాడికి. భార్య పక్కన లేకపోతే ఆయనకి యజ్ఞాధికారము లేదు. యజ్ఞాధికారమును పొందుట కొరకు భార్యని స్వీకరించాడు. అందుకే తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఈ మంత్రాలే చెప్తారు. నాకు ఐశ్వర్యము కలుగుగాక, దాని వలన నేను యజ్ఞయాగాది క్రతువులను చేయుదునుగాక. ఇప్పుడు ఈమె పక్కన ఉన్నది కాబట్టి యజ్ఞం చేశాడు ధర్మపత్ని సమేతస్య అని. ఈమె లేదు, ఎంత డబ్బున్నా తను యజ్ఞం చేయడానికి అధికారి కాడు. తన కడుపున పుట్టిన తన కుమార్తెని కన్యాదానం చేయడానికి కూడా అధికారం కాదు. కాబట్టి ఇప్పుడు ధర్మపత్నిని స్వీకరిస్తే ఆమెతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలతో ఉన్నటువంటి రుణాన్ని పోగొట్టుకుంటాడు. ఇప్పుడు ఈ రుణాలు పోతే ఊర్ధ్వలోక ప్రాప్తికి అవకాశం ఇస్తారు. అథవా ఈశ్వరానుగ్రహం చేత భక్తి వైరాగ్యముతో కలిసి జ్ఞానముగా పండి మోక్షమునకు అధికారి అవుతాడు. అయితే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కారణజన్ములైన వారి విషయంలో వర్తించదు. అందుకే వారు గృహస్థాశ్రమం తీసుకోకుండా సన్యాసానికి కడతారు. శంకరాచార్యుల వారు వెళ్ళదా? అలా ఉంటుంది. కొంతమంది మహాపురుషులు ఈ కోవలోకి రారు, కానీ అందరూ మహాపురుషులు మాత్రం కాదు. కాబట్టి సాధారణంగా ఈ కట్టులోనే పెడతారు. అందుకని బ్రహ్మచర్యంలో ఉన్న కట్టు ఒక వయసు వచ్చిన తర్వాత ఇక పనికిరాదు. పత్తికి తనువేసిన కట్టు పూర్తిగా పనికిరానట్టు. అందుకని ఈ కట్టు వదిలిచి కొత్త కట్టేస్తారు. అప్పటి వరకు చెవికి ఆభరణములు ఉండవు, ఇప్పుడు పెట్టుకుంటాడు. ఇంతకుముందు కంటికి కాటుక పెట్టుకోడు, ఇప్పుడు పెట్టుకుంటాడు. ఇంతకుముందు పూలదండ వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటాడు స్నాతకోత్సవం అయిన తర్వాత. ఇంతకుముందు తాంబూలం వేసుకోలేదు, ఇప్పుడు భార్యతో కలిసి భార్య ఇచ్చిన తాంబూలం వేసుకుంటాడు. అంటే ఏ భోగములను వేదము అనుమతించి నువ్వు అనుభవించవచ్చని చెప్పిందో వాటిని ధర్మంతో ముడిపడి అనుభవిస్తాడు తప్ప యథేచ్ఛగా భోగం అనుభవించడం అన్నది ఈ దేశమునందు లేదు. ఈ దేశమునందు దేనికైనా ఆలంబన అనేది అంటే ధర్మమే. ఏది ధర్మమో వేదం చెప్పాలి, మీరు నేను చెప్తే కాదు. వేదము ప్రమాణము. వేదము ఏది ధర్మం అని చెప్పిందో దాన్నే అనుష్ఠించవలసి ఉంటుంది. కాబట్టి గృహస్థాశ్రమము అత్యంత ముఖ్యమైన ఆశ్రమమై కూర్చుంది. ఇప్పుడు 2 రుణాలు దాంట్లో తీరుతున్నాయి. పైగా ఈ 2 ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు గృహస్థు మీద బతుకుతారు. బ్రహ్మచారి తనొందుకు తినకూడదు. బ్రహ్మచారి గృహస్థు ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అంటాడు. బ్రహ్మచారికి గృహస్థు అన్నం పెడతాడు. సన్యాసి ఆయన దానం పుచ్చుకోకూడదు, ఒండుకుని పెట్టుకోకూడదు, రేపటికని దాచకూడదు. ఆకలేస్తే అదో రోగం అనుకోవాలి. దగ్గు వచ్చింది అనుకోండి, తగ్గేవరకే మంది చేసుకుంటాం, ఉండిపోయింది కదా సీసాలోని పోషిస్తోంది నోట్లో. ఆకలేస్తే కడుపులో ఆకలి మంట చల్లారే వరకు మాత్రమే తినాలి, రుచి కోరకూడదు. ఎక్కడికి వస్తాడు? గృహస్థు ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అంటాడు.
గృహస్థు అన్నం పెడతాడు. కాబట్టి ఇటు బ్రహ్మచారి కానీ అటు సన్యాసి కానీ గృహస్థు మీద ఆధారపడి ఉన్నారు. 4 ఆశ్రమములలో 2 ఆశ్రమములు మూడవదైన గృహస్థాశ్రమం మీద ఆధారపడి పరిడమిల్లుతున్నాయి. అంత పరమ పవిత్రమైన ఆశ్రమము గృహస్థాశ్రమము. పైగా గృహస్థాశ్రమం కోటలో కూర్చుని యుద్ధం చేయడం లాంటిది. ఇక్కడ వేదము అనుమతించిన సుఖములను అనుభవిస్తాడు. అనుమతింపబడిన సుఖములను అనుభవించి ఇదొక సుఖమా అని వైరాగ్యాన్ని పొందుతాడు. కాబట్టి అసలు అది ఆ సుఖమేమిటో తెలియకుండా బలవంతంగా త్రాసుపావుని తొక్కిపెట్టినట్టు తొక్కిపెట్టవలసిన అవసరం గురస్తకుండదు. ఏమి సుఖం అండి అంటాడు. మధుర పదార్థాన్ని తిన్నాడు. ఇన్నేళ్ల నుంచి తింటున్నాను మధుర పదార్థాలు. ఏముంది అందులో? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా అంటాడు ప్రహ్లాదుడు. భగవంతుని పాదములను అర్చించినప్పుడు కలిగేటటువంటి ఆనందామృత ధారణను ప్రోలడం కన్నా ఈ మధుర పదార్థాన్ని తినడంలో ఏముందంటాడు. ఇప్పుడు వైరాగ్యం కలిగింది. అందుకే అమరేంద్రాదులు కొల్చు భంగి జనుల వ్యాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ సత్ కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైనా కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు పోతన గారు. ఆ భగవత్ కథాశ్రవణము కూడా భక్తి స్వరూపమై నవవిధ భక్తులలో ఎన్నాళ్ళి సుఖాలని చెప్పి మెల్లిమెల్లిగా వాటి మీద వైరాగ్యము కలిగి వైరాగ్యముతో కూడినటువంటి భక్తి వలన చేసినటువంటి కర్మాచరణము వలన జ్ఞానము కలిగి జ్ఞానము వలన ఈ శరీరంలోకి వచ్చినందుకు మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి స్వరూప మోక్షానుభవానికి వెళతారు. ఇదిగో ఇది పొందడానికి యోగ్యమైన ఆశ్రమము గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమంలో ఇన్ని పండాలి అంటే మొట్టమొదటి నియమం ఒకటి ఉంటుంది. ఏది అంటే ఒండురులకు అన్యోన్యత. దంపతులుగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరున్నారో వాళ్ళిద్దరి మధ్య కొన్ని లక్షణాలు ఉండాలి అని శాస్త్రం చెప్తోంది. మొట్టమొదటిది అన్యోన్యత. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి. ఆయన కొరకు తను త్యాగం చెయ్యాలి, దాని కొరకు ఆయన త్యాగం చేస్తాడు. పోన్లే దానికి ఇష్టం ఉండదు, ఆయన వదిలేశాడు. ఆయన తినరు వెల్లుల్లిపాయ, ఆవిడ వదిలేసి. ఆవిడకి ఎంతో ఇష్టం, పుట్టింట్లో ఉన్ననాడు తినేది వెల్లుల్లిపాయ. ఇప్పుడు ఆవిడ అసలు తినదు. ఎందుకు తినవు వెల్లుల్లిపాయ అంటే ఆయన తినరు వెల్లుల్లిపాయ, నాకు అలవాటు పోయిందండి. అది అన్యోన్యత అంటే. అందుకే శ్రీరామాయణంలో ఆ అద్భుతమైన మాట ఒకటి అంటారు. బాలకాండ పూర్తి చేస్తూ మహర్షి అంటారు, ప్రియాకు సీతారామస్య దారాహ పితృకృత ఇది. నాకు మా నాన్నగారైన దశరథ మహారాజు గారు ఈమెనిచ్చి పెళ్లి చేశారంటే నాకు యోగ్యమైన పిల్ల అని రాముడు సీతమ్మని ప్రేమించాడు. అలా ఎప్పుడు నాన్నగారు తెచ్చారు కాబట్టి అని ప్రేమించడమేనా? సీతమ్మ కూడా రాముడికి దగ్గరవడానికి, రాముడు సీతమ్మకి దగ్గరవడానికి ఏమైనా కారణం ఉందా అంటే ప్రీతిర్భూయోభ్యవర్తత. ఆమె నడిచినటువంటి నడవడి కారణంగా రాముడికి దగ్గరైంది, రాముడు సీతమ్మకి దగ్గరయ్యాడు. ఇప్పటికీ యుగం మారిపోయినా పెళ్లి అంటే సీతారాములే ఆదర్శంగా చెప్పబడతారు దాంపత్య జీవితానికి. అందుకే నడిచే దేవుడిని పేర్కొంచిన పరమాచార్య స్వామి ఒక మాట చెప్పేవారు, శుభలేఖ వేసినప్పుడు సీతారాముల మూర్తి లేకపోయినా జానక్యాహ కమలామలంజలిపుటేయాహ పద్మ రాగాయితాహ అన్న శ్లోకం ఆ శుభలేఖ మీద లేకపోయినా ఆ తల్లిదండ్రులకి పిల్లల పెళ్లి ఎలా చెయ్యాలో చేత కానటువంటి అజ్ఞానులు. సీతారాములంటే దాంపత్యానికి అంత పర్యాయపదంగా నిలబడ్డారు. అటువంటి అన్యోన్యత ఉండాలి. ఈ అన్యోన్యత లేదనుకోండి, అది శుభలేఖలో వేసుకునే కమర్షియల్ ఎండ్ లాగే ఉంటుంది జీవితంలో కూడా. చూడండి, శుభలేఖ వేసినప్పుడు శ్రీమతి మరియు శ్రీ చాగంటి కోటేశ్వరరావు వ్రాయి శుభలేఖార్థములు అని ఉండాలి, కానీ కమర్షియల్ ఎండ్ అని ఒకటి ఉంటుంది. శ్రీరామ అండ్ కో అని. అండ్ కో అన్నప్పుడు ఇలా మిలికి తిప్పి వేస్తారు. అండ్ కో అంటే దాని అర్థం ఏంటంటే వ్యాపారం కోసం పెట్టింది అని. దంపతులకి కూడా శుభలేఖలో శ్రీమతి అండ్ శ్రీకి కమర్షియల్ ఎండ్ వేస్తే ఏదో పశ్చిమ దేశాల్లో ఉండే దాంపత్యాలు ఎలా ఉంటాయో అటువంటి దాంపత్యం అని గుర్తు. ఇంకా ఇంటికి వెళ్ళికెళ్ళడం ఎందుకు? కమర్షియల్ ఎండ్ ఆ శుభలేఖలో వేసుకోవలసిందే. మరియుని వేసుకోవాలి. శ్రీమతి మరియు శ్రీ ఇద్దరూ కలిపి దంపతులు, వారి అన్యోన్యతకి ఫలితమే అదిగో ఆ బిడ్డ.
ఆ బిడ్డని పొంది కన్యాదానం చేసి నేను తరిస్తున్నాను, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, అందుకుండాలి శుభలేఖ, అంతేగాని కమర్షియల్ లేండి అందులో. కాబట్టి అన్యోన్యత అత్యంత అవసరమై ఉంటుంది. ఆ అన్యోన్యత కాని సిద్ధించలేదనుకోండి, ఆ దాంపత్యము అర్థరహితం. పక్క పక్కన ఎన్నాళ్ళు కూర్చున్నారన్నది కాదు, ఎవరి మనసులు ఎవరి దగ్గర ఉన్నాయన్నది ప్రధానం. వివాహం అయిపోయిన తరువాత కూడా పురుషుడి మనసు పురుషుడి దగ్గరే, స్త్రీ మనసు స్త్రీ దగ్గరే ఉండిపోతే దంపతుల్లో ఆ దాంపత్యము అర్థరహితము. శీశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మని చూసిన హనుమ అన్నారు, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శశి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి. సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు, రాముడి దగ్గర ఉంది. రాముడి మనసు రాముడి దగ్గర లేదు, సీతమ్మ దగ్గర ఉంది. ఇద్దరి మనసులు వేరొకరి చేతుల్లోకి వెళ్ళాయి కాబట్టి వీళ్ళిద్దరూ ఇంత గొప్ప దంపతులు అయ్యారు. శారీరకంగా విడివిడి ఉన్నా మానసికంగా వీళ్ళు కలిసే ఉన్నారు, వీళ్ళు దంపతులంటే అన్నారు. కాబట్టి ఆ అన్యోన్యత మనోకోణముగా ఆవిష్కరింపబడాలి. ఈ దాంపత్యము సిద్ధించడం కొరకే సుముహూర్తం వరకు ఒకరి కన్నులలోకి ఒకరిని చూడనివ్వరు. సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడం. అందుకే ముహూర్తం చూడడాన్ని చెప్పింది కరణి దించి, తప్ప జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం కాదు. అది వేరు కారణానికి పెడతారు. ఇప్పుడు అవన్నీ నేను ఎందుకు చెప్పడం, ఇప్పుడు వివాహకాండ గురించి నా ప్రసంగం కాదు. కాబట్టి గృహస్థాశ్రమమునందు అన్యోన్యత ప్రధానం. అది ఉన్నంతసేపు యువతల వారి యొక్క బలహీనతలు ఎన్నున్నాయో ఆ బలహీనతలన్నీ తను రక్షించడానికి కారణములుగా ప్రేమ చేత కప్పబడిపోతాయి భర్త దగ్గర. అది అమాయకురాలండి పాపం, ఇప్పటికీ దానికి గడుసుతనం లేదు. ఎక్కడ ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో దానికి తెలియదు. కాబట్టి భర్త కంటి పిల్లకి చెప్పుకున్నట్టు ఇంట్లోంచి బయలుదేరే ముందు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఇలా అడుగుతారు, నువ్వు తొందరపడి ఏం చెప్పకే, ఏమో మా ఆయనకి తెలిసాను నేను సర్దుకుంటానంటే. ఏది బలహీనతో దాన్ని బయట చెప్పడం, తను కప్పుకుంటాడు. కారణం అన్యోన్యత. ఆయనకి తెల్లవారి నిద్ర లేవగానే ఓ కప్పు కాఫీ తాగాలి. ఏదో పై ఊరు వెళ్ళారు, నిద్ర లేచి మొహం గడుపుకుని కాఫీ తాగే మనిషి అని అనుకోరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కాఫీ ఇవ్వరు. ఈవిడ ఏం చేస్తుందంటే, నేను కాఫీ తాగకపోతే ఉండలేనని కాఫీ తయారు చేసుకుని పవిటి సాట్ట పెట్టి లోపలికి తెచ్చి కాఫీ తాగేయండి ఇచ్చేస్తుంది. ఆయన బలహీనతను ఆవిడ కప్పించింది. అంటే అవతల వారి బలహీనతని బయట చెప్పడం కాదు, తమ ప్రేమ చేత కప్పేస్తారు. ఈ కప్పేయడం ఉందే దీన్ని అన్యోన్యత. అది అన్యోన్యతగా సిద్ధిస్తుంది దాంపత్యంలో. ఇది ఎప్పుడు ఒండరుల మీద అంత ప్రేమ కలిగింది. ఈ ప్రేమ కలగలేదనుకోండి, ఎప్పుడూ అసహ్యంగా పుట్టింటికొచ్చి ఆడపిల్ల భర్త మీద చెప్పడం, ఆ పిల్లవాడి తల్లిదండ్రులు నా కోడలన్న భావన లేకుండా ఎప్పుడూ పరాయి పిల్ల కిందే కోడల్ని చూస్తూ ఉండడం. ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఏమిటి పొందినటువంటి సౌభాగ్యం ఏమీ లేదు. వాళ్ళిద్దరూ దంపతులుగా జీవించట్లేదు. అన్యోన్యత అవసరం అవుతుంది గృహస్థాశ్రమంలో. అన్యోన్యతకి తోడుగా, అందుకే వివాహకాండలో ఈ మంత్రం చెప్తారు, ఆకర్షణ ఉండాలి. ఆకర్షణ ఎందుకు అని మీరు అంటారేమో, ఆకర్షణ లేకపోతే ప్రహృష్టత కలగదు. మనస్సునందు సంతోషము ఉద్భుతము కాదు, సృష్టి ఎందు ఒక లక్షణం ఉంటుంది. సృష్టి ఎప్పుడు జరిగినా ఆనందంతో సంతోషంతో జరగాలి తప్ప ఏడుస్తూ సృష్టి జరగకూడదు. లయం బాధాకరంగా ఉంటుంది. ఎప్పుడైనా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఇక్కడ ఉన్న పిండాండాన్ని బ్రహ్మాండంతో కలిపేటటువంటి ప్రక్రియలో కొంత శోకం ఉంటుంది. కానీ సృష్టి యందు ఎప్పుడూ శోకం ఉండకూడదు. సృష్టి ఆనందముతో కూడుకున్నదై సంతోషముతో కూడుకున్నదై ఉంటుంది. అలా ఉండకపోతే ఆరోగ్యవంతమైన శిశువు జన్మించడు. అందుకే రామాయణంలో గంగావతరణంలో ఒక మాట చెప్తారు. అగ్నిహోత్రుడు వెళ్ళి తేజస్సుని గంగాదేవి యందు ప్రవేశపెట్టేటప్పుడు ఒక మాట చెప్తాడు, నువ్వు ప్రహృష్టవదనవై పరమ సంతోషంతో నా యందు అనురక్తవై ఈ శివ తేజస్సుని పుచ్చుకో, నేను నీ యందు ప్రవేశపెడతానంటాడు. అలా పుచ్చుకుంటే తప్ప తేజోమూర్తి అయిన సుబ్రహ్మణ్యుడు జన్మించడం. దాంపత్యమునందు ఆకర్షణకి వివాహకాండలో చెప్పే మంత్రం యొక్క పరమార్థం ఏమిటో శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి అక్కడ నిరూపణం చేసి చూపించారు. అంత అవసరం ఆకర్షణ. మా ఆవిడ అబ్బా ఎంత సంతోషమో అని పురుషుడు అనుకోవాలి. మా ఆయన అంత మంచివాడు, నాకు భర్తగా ఎలా పొందగలను. అందుకే గుణము భర్తకు అందం.
అనువర్తించడం భార్యకు అందం. రహస్యంలో ఉన్న అందాలు ఎక్కడ ఉంటాయండి? నశించిపోతాయి, ఉండవు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక కూడా ఆకర్షణ దేని చేత ఉంటుంది? ప్రారంభంలో శరీర సౌష్ఠవము చేత ఉండవచ్చు. 60-70 వచ్చేటప్పటికి అనువర్తించిన కారణం చేత ప్రీతి అలా నిలబడిపోతుంది, అంత సంతోషం ఉండిపోతుందంతే. ఈ ఆకర్షణ పండాలి, ప్రతీది పండాలి సనాతన ధర్మంలో. ఎందుకంటే పండితే తప్ప ముచ్చికని తనంత తాను విడవదు, పండనంతసేపు అడ్డి పెట్టుకుని ఉంటుంది. అన్నీ పండిపోవాలి. ఈ ఆకర్షణ అవసరం. సంతాన ప్రాప్తి దగ్గర నుంచి ధరించడం వరకు కూడా అదే. అందుకే భార్య బతికుండగా పుత్రపౌత్రులను చూసి సన్యాసం స్వీకరిస్తే పుత్రం పౌత్రం సమాసాధ్య వానప్రస్థాశ్రమే వసేత్ తపసా షడ్రిపూంజిత్వా. వ్యాసుడు సన్యాసాశ్రమానికి నియమం చెప్పాడు. భార్యతో కలిసి దాంపత్యము నుండి కొడుకుని మనవణ్ణి చూసి వైరాగ్యం వచ్చిన తర్వాత భార్యతో కలిసి వానప్రస్థానికి వెళ్ళి ఇంకా ఆపాటి కూడా ఇక భార్యతో కలిసి ఉండలేనంత వైరాగ్యం వచ్చేస్తే అప్పుడు కూడా భార్యను వదిలి వెళ్ళకూడదు. భార్యని తీసుకెళ్లి కొడుక్కి అప్పచెప్పి సన్యాసం తీసుకోమన్నాడు. కాబట్టి అంత ప్రేమతో నిలబడవలసి ఉంటుంది. ఇది సిద్ధించాలి, పండాలి. ఇది పండకపోతే ఆ గృహస్థాశ్రమానికి అర్థం లేదు, జీవితమూ పండదు, అథవా అసలు సంసారము పండదు. బతికున్నంత కాలము దుఃఖము, శరీరము పడిపోయిన తరువాత కూడా పొందవలసినటువంటి స్థాయిని పొందలేడు. అందుకని గృహస్థాశ్రమం అత్యంత ప్రధానమైన ఆశ్రమమై ఉన్నది. ఇటువంటి ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రయోజనం కల్పింపబడాలి. అసలు నిజంగా చెప్పాలంటే పెళ్లి కూతుర్ని చేసిన లగాయతు ప్రతి ఆడపిల్ల చేత ఈ స్తోత్రాన్ని చదివించాలి. పెళ్లి అయిన తరువాత కూడా తమ బతుకులు పండడానికి కారణం గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి పరిస్థితే కనుక దంపతులు ఇద్దరూ కూడా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుతూనే ఉండాలి ప్రతిరోజు. అసలు అర్ధనారీశ్వర స్తోత్రము నాకు నోటికి రాదు అని ఎవ్వరూ అనడానికి వీల్లేదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు వచ్చి తీరాలి. అందుకిచ్చారు శంకర భగవత్పాదులు, అది వారి కారుణ్యం. మహానుభావుడై జగద్గురువునైన నేను శాస్త్రము తెలిసిన్నవాడను కనుక మీరు అర్ధనారీశ్వర స్తవాన్ని చేసుకోండి అంటే వాళ్ళ ఆ రూపాన్ని ఎలా పట్టుకుంటారు, ఎలా చేస్తారు? అందుకని నేనే ఆ యొక్క స్తోత్రాన్ని ఇస్తాను అని శంకరాచార్యుల వారు మనని అనుగ్రహించారు. ఈ అర్ధనారీశ్వర స్వరూపానికి ఉండేటటువంటి విచిత్రం, పరమశివుని యొక్క శరీరంలో వామార్థ భాగం అంటే ఎడమ చేతి వైపు ఉన్న భాగమంతా పార్వతీదేవి చేత నిండిపోయి ఉంటుంది. ఆవిడ సగం, ఆయన సగం. కాబట్టి సగం శరీరం స్త్రీ, సగం శరీరం పురుషుడు. అసలు అలా ఉండే అవకాశం ఉంటుందా లోకంలో ఎక్కడైనా? సగం స్త్రీగా సగం పురుషుడుగా ఉంటారా అంటే భగవద్ విషయమునందు లీలాస్వరూపములు అని ఉంటాయి. లీలారూపములు అంటే అర్థం ఏంటంటే ఎవరినో అనుగ్రహించడానికి ఈశ్వరుడు అటువంటి రూపమును పొందాడు. ఆయనకు ఆ అవకాశం ఉంది. నువ్వు చెయ్యలేవు కాబట్టి అది సాధ్యం కాదని ఎప్పుడూ అనకూడదు లోకం. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే చంద్రశేఖర భారతీ స్వామి వారిని శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు. వారు శివలింగార్చన చేస్తూ చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంచికాయ నమః అంటూ పువ్వులేస్తూ అలాగే సమాధిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అలా ఉండిపోతే కడవతో తెచ్చేయనికి నీళ్లు పోసేసి పంచె విప్పేసి పంచె కట్టేసేవారు. ఆయన 2-3 రోజులు ఇలా పువ్వు పట్టుకున్న భంగిమలోనే సమాధిలో ఉండిపోయేవారు. నీకు అలా భక్తితో నిలబడడం చేత కాదు కనుక ఆ చంద్రశేఖర భారతీ స్వామి వారు సమాధిలోకి వెళ్ళడం తప్పని నువ్వు అనకూడదు. నీవు కంటితో చూడని ఎన్నో లోకంలో సత్యాలున్నాయి. భూమి తిరుగుతోంది, నీకు కనపడిందా తిరగడం? భూమి తిరుగుతోందని నువ్వు ఒప్పుకుంటున్నావా, ఒప్పుకోవట్లేదా? సూర్యోదయ సూర్యాస్తమయాలంటున్నావు, సూర్యుడు ఉదయించలేదు, అస్తమించలేదు. భూమి అతని సూర్యునికి అందకుండా, సూర్య ఛాయ పడకుండా వెనక్కెడితే చీకటి పడింది. కానీ నువ్వు నీ కంటిని ఆధారం చేసుకుని చెప్పావు సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతున్నాయని. తప్పుకున్నది భూమి. అసలు నిజానికి నీ కంటికి కనపడినవన్నీ సత్యాలని, నీ అనుభవంలోకి రాని అసత్యాలని నువ్వు ఎలా అనగలవు? అందుకని పరమశివుడు అలా శరీరంలో అర్ధభాగాన్ని పార్వతీదేవికి ఇవ్వగలిగాడు అంటే అలా ఎలా ఉంటుందండి అని నువ్వు అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే అది లీలాస్వరూపము కనుక. పరమేశ్వరుడికి 63 లీలాస్వరూపములు ఉన్నాయి. అలా ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువుకి శరీరంలో అర్ధభాగం ఇచ్చారు ఆయన. అప్పుడు హరిహర స్వరూపం వచ్చింది.
ఒకప్పుడు పార్వతీదేవికి సగభాగం ఇచ్చాడు. అప్పుడు అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. సగము నారి స్త్రీ, సగము పురుషుడు. ఎందుకు రావాలి అసలు అలా? ఏదో కారణం ఉండాలిగా. లీలాస్వరూపము అన్న మాటకు అర్థం ఏదో ఇతరుల ప్రయోజనం కొరకు ఈశ్వరుడు పొందిన రూపము అని నేను మీతో మనవి చేశాను కదా. అయితే ఎవరికో ప్రయోజనం కోసం పరమశివుడిటువంటి స్వరూపాన్ని పొంది ఉండాలి. ఎవరి ప్రయోజనం కొరకటువంటి రూపాన్ని ఆయన పొందాడు అంటే శివమహాపురాణంలో వ్యాస భగవానుడు అర్ధనారీశ్వర స్వరూప ప్రాదుర్భావమును గురించి ప్రత్యేకంగా వర్ణన చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి నువ్వు సృష్టి చేయి, వేదాన్ని ప్రమాణం చేసుకుని అన్నాడు పరమేశ్వరుడు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి కార్యాన్ని ప్రారంభం చేశాడు. సృష్టి చేద్దామంటే ఎలా సృష్టి జరుగుతుంది? ఎలా ప్రజోత్పత్తి జరుగుతుంది? కుక్కకి అనేక కుక్క పిల్లలు పుట్టాలి, మనుష్యుడికి అనేక మంది మనుష్యులు పుట్టాలి. ఎలా, ఎందుకు సంభవం అవుతుంది? ఇది బ్రహ్మగారికి అర్థం కాలేదు. 4 తలకాయలు పట్టుకుని అప్పటికి 5 తలకాయలు పట్టుకుని ఇది నా వల్ల జరిగే పని కాదని మళ్ళీ ఆదిదేవుడైనటువంటి పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, సృష్టి ఎలా జరుగుతుంది లోకంలో? సృష్టి జరగడానికి అసలు హేతుభూతమైనటువంటి మార్గం ఏది? ఎలా నేను సృష్టి జరగడానికి కావలసిన మార్గాన్ని తీసుకురావాలి అంటే పరమేశ్వరుడు అన్నాడు, నీ యొక్క అనుమానాన్ని పోగొట్టడానికి ఇప్పుడు నేను ఒక కారణాన్ని చూపిస్తున్నాను చూడు. ఈ కారణంగా సృష్టి జరగడం లోకంలో ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఒకే శరీరంతో ఉన్నటువంటి ప్రాణులు అవయవములందు కించిత్ మార్పు చేత స్త్రీ పురుష విభాగమును పొందుతాయి. ఎలా పొందుతాయంటారేమో, మొట్టమొదటి ఆ విభాగాన్ని నా శరీరంలో చూపిస్తున్నాను చూడని తన దేహమునందు సగాన్ని స్త్రీ రూపంగా చూపించి సగాన్ని పురుష రూపంగా చూపించాడు. తన శక్తినే అమ్మవారు అని పిలుస్తాం మనం. పరమేశ్వర శక్తికి శాస్త్రంలో అమ్మవారిని పేరు. ఆదిశక్తి, పరదేవత, పరాశక్తి అంటుంటాం. ఇప్పుడు ఆమెయే, అమ్మవారే అంటే ఆయన శక్తియే, ఆయన అర్ధాంగిగా సగంగా మారిపోయింది. మారిపోయి స్త్రీ స్వరూపాన్ని పొందింది. మిగిలినది పురుష స్వరూపమైంది. ఇప్పుడు వీరిద్దరికీ ఒండురులకు మొదటి ఆకర్షణ కలిగింది. అప్పటికి మన్మధుడు లేడు. అదే పరమశివుడు పార్వతీదేవితో చెప్తాడు, మన్మధుడు బాణం ఇస్తే ఎందుకు కాల్చానో తెలుసా పార్వతి? నేనేదో కోపంతో కాల్చలేదు. మనిద్దరి మధ్య ఉండేటటువంటి ఆకర్షణ లోక ప్రయోజనము కొరకు ఆకర్షణ. అటువంటి ఆకర్షణతో మొదట ఉన్న మనిద్దరి మీద మళ్ళీ ఆకర్షణ కొరకు బాణం వేయడం అనేటటువంటిది హద్దు మీరడం మన్మధుడు. ఆయన అధికారం ఏపాటిది నా మీద బాణం వేయడానికి? అందుకు కాల్చాను, మార్గం తప్పాడు కాబట్టి అన్నాడు. కాబట్టి మన్మధుడు కారణం కాదు వారిద్దరి ఆకర్షణకి. అలా ఆకర్షణ దేనికి కలిగింది అంటే బ్రహ్మగారి కోరిక తీర్చి లోకంలో సృష్టి జరగాలి. సృష్టి ఎందుకు జరగాలండి అని మీరు నన్ను అడగచ్చు.